హాయ్. ఈరోజు టాపిక్ వచ్చేసి డెట్ టు జీడిపి రేషియో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఇక్కడ ఇంకో టర్మ్ ఏంటంటే జనరల్ గవర్నమెంట్ అంటే సెంటర్ ప్లస్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ అన్నింటికి కలిపి అది జనరల్ గవర్నమెంట్ అంటారు. ఇక్కడ మనం ఈరోజు మాట్లాడుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2026 బడ్జెట్ ప్రసంగంలో మన ఫైనాన్స్ మినిస్టరు ఈ యొక్క మిడ్ టర్మ్ టార్గెట్ ఇచ్చుకున్నదన్నమాట. గవర్నమెంట్ ఆమె ప్రకటన చేసింది ఏమని అంటే ఈ టార్గెట్ వచ్చేసి డెట్ టు జీడిపి 2031 మార్చి 31 నాటికి ఈ డెట్ టు జీడిపి రేషియో 50% ±1%కి టార్గెట్ పెట్టుకున్నారనమాట. అంటే ప్రస్తుతం ఎంత ఉంది 2025 నాటికి 55.7% ఉంది. అంటే జీడిపిలో 55.7% ప్రభుత్వ రుణాలు ఉన్నాయన్నమాట. దాన్ని 50% ±1కి అంత పర్సెంట్ తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నారన్నమాట కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకి ఫిజికల్ హెల్త్ అంటే ఈ ప్రభుత్వ విత్తపరమైన పరిస్థితులు ఎట్లా ఉన్నాయనికి ఒక యాంకర్ ఆల్రెడీ ఏది ఉందంటే ఫిజికల్ డెఫిసిట్ ఉంది. అయితే గ్లోబల్ థింకింగ్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా నామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డెట్ టు జీడిపి అన్నది ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నమాట. కాబట్టి దానికి అనుగుణంగా దీన్ని కూడా కన్సిడరేషన్ తీసుకొని ఈ టార్గెట్లు అనేది భారత ప్రభుత్వం పెట్టుకున్నదన్నమాట. ఇక్కడ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్తో పోలిస్తే ఇక్కడ క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటే గతంలో చేసిన అప్పులు కూడా కన్సిడరేషన్లోకి వస్తాయి. ఇప్పుడు చేస్తున్న అప్పులు ప్లస్ గతంలో చేసిన అప్పులు వీటన్నింటికి సంబంధించిన పరిస్థితి ఏంటి అన్నది ఇండికేషన్ అనమాట డెట్ టు జీడిపి. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఈ రెండు టార్గెట్లు కూడా కన్సిడర్ చేస్తుంది. ఒకటి ఫిజికల్ డెఫిసిట్, రెండోది డెట్ టు జీడిపి రేషియో.